శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. అస్మద్గురుభ్యో నమః. భవమంత్ర ఛానల్లో ఈ రోజున ఆకస్మిక ధన ప్రాప్తికి కొంత విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా ఈ విధానంలో పురుషులు చేస్తే కనుక నియమాలు ఉంటాయి. అదే వనితామణులు స్త్రీమూర్తులు మా అమ్మలు కనుక చేస్తే వారికి ఎటువంటి నియమము ఉండదు. స్త్రీమూర్తులకు సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకునేటువంటి అలవాటు ఉంటే కనుక ఆ సమయంలో ఈ మంత్రాన్ని కాసేపు అనుష్ఠిస్తే సరిపోతుంది. ఈ జపాన్ని చేయాలనుకునేవారు పురుషులైతే కనుక గురువారము అమావాస్య పుష్యమి కానీ, లేదా శుక్రవారము అమావాస్య వచ్చినప్పుడు కానీ, లేదా ఆదివారము పుష్యమి అమావాస్య హస్త నక్షత్రం వచ్చిన రోజున ఈ మంత్రానుష్ఠానం చేస్తే విశేషంగా ఫలితం కలుగుతుంది. అలాగే ఇవి కాకుండా ఎప్పుడైనా సరే ధనం కావాలి, ఆకస్మికంగా ధనం రావాలి అని కోరుకున్నప్పుడు ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే కొంచెం ఎక్కువసేపు అనుష్ఠానం చేస్తే ధన ప్రాప్తి కలుగుతుంది. అలా కాదు నిత్యము అనుష్ఠానం చేస్తుంటే ఏదో ఒక విధంగా ధన సముపార్జన ఏర్పడుతుంది. ఈ మంత్రాల్లో అంతర్లీనంగా దశమహావిద్యల్లో ప్రధానమైనటువంటి దేవతలు తార, త్రిపుర భైరవి ఇద్దరు కూడా అంతర్లీనంగా ఉంటారు. కాబట్టి ఈ మంత్రము సిద్ధ మంత్రము తొందరగానే ఫలిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సులువుగా చేసుకునేటువంటి విధానము. మగవారు ఈ మంత్రాన్ని అనుష్ఠించాలి అనుకుంటే చీకటి ఉన్నప్పుడు, అంటే రాత్రి చీకటి పడిన తర్వాత కానీ, లేదా సూర్యోదయానికి ముందుగా కానీ ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. ఈ మంత్రం అనుష్ఠానం చేసేవారు ముందుగా గణపతిని, గురువుని ప్రార్థన చేసి అమ్మవారి ముందు ఆవునేయ దీపారాధనను వెలిగించి, నా మనసులో ఈ కోరిక ఉంది, ఆ కోరిక తీరడం కోసం నేను ఈ ఆకస్మిక ధన ప్రయోగాన్ని చేస్తున్నాను అని చెప్పి సంకల్పం చేసి అమ్మవారిని ప్రార్థించి ఈ మంత్రాన్ని నిత్యము అనుష్ఠానం చేస్తూ ఉంటే మంచి శుభ ఫలితములు కలుగుతాయి. ఈ మంత్రాన్ని నేను ఇప్పుడు మంత్రము చెప్తున్నాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. నా మంత్రాలు ఎక్కడైనా నేను వాయిస్ ఓవర్లో కనుక ఈ మంత్రం ఇలాగా అని చెప్పానంటే డిస్క్రిప్షన్లో వెతకండి, డిస్క్రిప్షన్లో కూడా దొరుకుతాయి. తారా త్రిపురాయై నమః. వృద్ధిం కురు కురు స్వాహ. ఈ మంత్రాన్ని ఎక్కువగా అనుష్ఠించి శుభ ఫలితాలను పొందండి.